హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వీళ్ళు మేము వచ్చేసి అయితే ఒక అన్న వాళ్ళకైతే సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కావాలన్నారు. అన్న వాళ్ళని తీసుకొని అయితే విఎం బంజర్లో ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే ఉందన్నమాట. అక్కడికైతే తీసుకెళ్తున్నాం. ఆ అన్న వాళ్ళు అయితే ముందుగా బొంకాడికి అయితే వెళ్ళిపోయి ఉన్నారు, వినయపురం బొంకాడ. బొంకాడ అయితే మమ్మల్ని అయితే రమ్మన్నారు. మా ఫ్రెండ్ నేనైతే ఇద్దరం వెళ్తున్నాం, వాళ్ళిద్దరు అనమాట. నలుగురం కలిసి అయితే అక్కడికైతే షోరూమ్ కాడికి అయితే వెళ్తున్నాం. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చలో. చూసారమ్మా, రెడ్డిగూడెం అడివి అనమాట. వర్షం కూడా అయితే మస్తు ఉందన్నమాట. కూల్గా ఉంది వెదర్ అంతా. సాబ్బా ఎక్కడ ఉండొచ్చు అబ్బా అనిపించింది. ఫోటో దిగడానికి కూడా మస్తు ఉందన్నమాట లొకేషన్ కూడా. మీకు ఎట్లా అనిపించిందో ఒక కామెంట్ కూడా చెయ్యాలా. బొగ్గుపాడు దాకా అయితే వచ్చాం గైస్. మా బాబాయ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మా బాబాయ్ నాకు చెప్పిండు అనమాట, నేను వీళ్ళకి చెప్పాను అనమాట. ఆయన కోసం అయితే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం. బాబాయ్ అయితే వచ్చిండు. ఇంక బాబాయ్ని ఎక్కించుకొని అయితే ఇంక సత్తిపల్లి మీదకి అయితే బయలుదేరాం. కాకపోతే సత్తిపల్లి సెంటర్కి అయితే వెళ్ళట్లేదు, షార్ట్ కట్ దారి ఉంటుంది కదా గైస్, అటు నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. సెంటర్లోకి వెళ్ళకోకుండా ఇటు నుంచి తిరిగేసి అయితే సత్తిపల్లి అవతలకి అయితే బయలుదేరుతాం అనమాట. అక్కడ నుంచి బంజారా అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇది గైస్ బంజర్ రూట్కి అయితే వచ్చేసాం అనమాట. బొంగు బావి దాటేసి అయితే మన బొగ్గు తీసుకెళ్ళే రైలు పట్టాలి కదా, అంటే అయితే వెళ్తున్నాం అనమాట బంజర్కి. బంజర్కి సెంటర్ ఎంట్రింగ్ అవుతుండగానే షోరూమ్ అయితే కానీ ఇక్కడ ఉంటుంది అనమాట, స్టారు. మనం చూడడానికి వచ్చిన వెహికల్ అయితే ఇదే గైస్. ఇప్పుడు మనం దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. వచ్చేసి గైస్ మనం ఫోటో అయితే అసలు నీట్గా ఉండింది అనమాట. చూడడానికి అయితే మస్తు ఉండింది అనమాట. అసలు కలర్లు అవన్నీ చేంజ్ అయినట్టు ఉండలేదు. దగ్గరికి వెళ్ళి చూసేసరికి పెయింటింగ్ పోయి ఉంది, టైర్లు అయితే శుభ్రంగా అరిగిపోయి ఉన్నాయి అనమాట. కాకపోతే దాంట్లో చూపించింది ఏంటంటే రీడింగ్ అయితే 1600 గంటలు తిరిగిందనే చూపిస్తున్నారు. అంటే రీడింగ్ కూడా మార్చేసారు అనమాట. ఇప్పుడు మెకానిక్లు అన్నీ మీరు మారిపోయారు అనమాట. అవి రీడింగ్ మార్చేసారు. టైర్లు అయితే శుభ్రంగా అరిగిపోయి ఉన్నాయి. రీడింగ్ అయితే అంత చూపిస్తారు. గేర్ బాక్స్ కూడా అసలు మంచిగా పడట్లేదు అనమాట. గేర్ బాక్స్ కర్ర అని సౌండ్ వస్తుంది. మళ్ళీ సైడ్ మళ్ళా మన ప్యాన్ గిరకల కాడ ఆయిల్ సీల్ అయితే కొట్టేసింది అనమాట. అందుకే ఇంకా ఆ బండి అయితే ఇంకా ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఇంక ఎట్టగా వచ్చాం కదా, మళ్ళీ పైగా అన్న వాళ్ళకి కూడా అంత బాగా దీని గురించి అయితే తెలియదు. మన సెకండ్ హ్యాండ్లో అయితే ఒకవేళ ఇప్పించినా మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ గేర్ బాక్స్ ఏదైనా వాంటింగ్ రావచ్చు అని అయితే నేను దాన్ని అయితే ఇంక తీసుకోలేదు. అందుకే కొత్తది అయితే చూసి అయితే వచ్చామన్నమాట. మామూలుగా దాన్ని కూడా అయితే మీకైతే చూపిస్తాను అనమాట, ఆ బండిని కూడా. ఈ వెహికల్ వచ్చేసి కొత్తది గాయస్ అనమాట. అంతకుముందు వచ్చిన బ్లూ కలర్లో ఉన్నాయి, ఇదేమో ఆరెంజ్ కలర్లో ఉండింది అనమాట. మిగతా బండ్లు కూడా ఉన్నాయి చూడండి, చూసారు గాయస్. ఇవన్నీ సేల్కి వెళ్ళిపోయినాయి అనమాట. మహీంద్రా ఉంది, స్వరాజ్ ఉంది, స్వరాజ్ బండి ఉంది, స్టార్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ 2 బండ్లు అయితే కొత్తగా వచ్చినాయి అనమాట. వీటికైతే పెయింటింగ్ అయితే ఏం పోవట్లేదంట. అంతకుముందు ఫస్ట్లో తయారైన వాటికైతే పెయింటింగ్ అయితే పోతుందన్నారు ఈ షోరూమ్ అంకుల్ గారు. అందుకైతే మేమైతే చూసుకుంటూ అయితే తిరిగాము కాసేదాకా అయితే గైస్ ఆ షోరూమ్ అంతా అయితే తిరిగామన్నమాట. తిరిగేసి ఏ టాటర్ అయితే బాగుంటుందా అని సెకండ్స్లో తీసుకుందామా, సీల్ బండి తీసుకుందామని అయితే కాసేదాకా తిరిగి అవి అయితే ఒక ఫస్ట్ సెకండ్ హ్యాండ్లో బండి ట్రైల్ వేసాను అనమాట. మళ్ళీ కొత్త బండి కూడా ట్రైల్ వేసాను. అది కొత్త బండి వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉన్నది. ఇంజిన్ ఏమో గైస్ మహీంద్రది అనమాట. గేర్ బాక్స్ సిస్టమ్ వచ్చేసి స్వరాజ్ ఎక్సామ్ది అనమాట. అయితే ఇంకా ఎట్టగా ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి సెకండ్స్లో అయితే అంత బాగా అయితే బాగలేదనమాట. అది బాగా నలిగిపోయి ఉంది అంటే ఇంజన్ అంతా మొత్తం నలిగిపోయి ఉంది. ఆ రీడింగ్ అయితే మార్చేసారనమాట. అందువల్ల అయితే ఇంక దాన్ని అయితే తీసుకోలేదు. సీల్ బండి అయితే తీసుకున్నాం. అది అంటే తీసుకోలేదు కానీ మామూలుగా అయితే మాట్లాడైతే రేట్ ఎంత పడుద్ది అంటే అన్నది అయితే కనుక్కొని అయితే వచ్చాం. దాన్ని అయితే ఇటు మొత్తం క్యాష్ కడదామన్నారు. అందువల్ల అయితే 6 లక్షలకి అయితే మాట్లాడైతే వచ్చామన్నమాట. ఇంకా మామూలుగా అయితే ఇంకా పండగ రోజు వెళ్దామని, దసరా రోజు వెళ్దామని డిసైడ్ అయితే ఉన్నాం. అయితే దాన్ని అయితే తీసుకున్నాం. దాంతోపాటు అన్న వాళ్ళ ట్రక్ కూడా తీసుకుందాం అంటే మొత్తం కలిపి అయితే మాట్లాడైతే తీసుకుందాం అని అయితే అనుకుంటున్నాం అనమాట. బండి అయితే బాగానే అనిపించింది. చూద్దాం, దానికి ఒకసారి అయితే ట్రైల్ వేసాను అనమాట. చూడడానికి అయితే బాగానే అనిపించింది బండి అయితే గైస్. ఇదే గైస్ బండి వివరాలు. అయితే దగ్గరికి వచ్చి చూస్తే కానీ దీని బండారం అయితే బయటపడలేదు. ఫోటోలు అయితే బాగానే ఉండింది అనమాట. అందుకే ఇంకా తప్పనిసరిగా అయితే కొత్త బండి అయితే తీసుకుందాం అని అయితే అనుకున్నాం. ఇంకా దాని అయితే రేట్ అన్ని మాట్లాడేసుకుని అయితే ఇంకా మాకు ఇంకా రిటర్న్ అయితే అయ్యామన్నమాట. బాగా ఆకలి అవుతుందని అయితే వచ్చేసి భోజనం చేసి అయితే ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయ్యాం. మాకెళ్ళి అయితే ఇంక అసలు ఒక్క వరిసేను కూడా ఈనట్టయితే కనబడట్లేదు. ఇటు సత్పల్లి సైడ్ అయితే మొత్తం వరిసేనులు అని ఈనేసినవి కూడా.
ఇంక వచ్చే నెలలో ఇంక కోతలే ఉంటాయి. మమ్మల్ని ఎక్కడో ఒక చోట వర్షం అయితే తడిపోద్దని అనుకుంటూనే ఉన్నాం. గండి దగ్గరికి వచ్చాం, ఇంక వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆగామన్నమాట. ఇక్కడ ఇల్లు ఉండేసరికి బండ్లని లోపల పెట్టేసి ఇక్కడ కాస్త దాకా ఆగాం. ఆగి మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత అయితే ఇంక మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. మళ్ళీ ఎందుకంటే ఇంక పొద్దుపోతున్న కొద్ది ఇంక మళ్ళీ ఏదో ఒకటి తుఫాన్ ఏదో మళ్ళీ స్టార్ట్ అయిద్దని ఇంకా ఆగలేదు. ఇంకా గబగబా ఇంకా రన్నింగ్ తిరుమలకుంట రెడ్డిగూడెం అడుగుల్లో ఉన్నాం. వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మళ్ళీ ఒక వీడియోతో అయితే కలుద్దాం.